పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు చిన్న అప్డేట్ అయినా సరే ఫ్యాన్స్లో అలజడి మొదలవుతుంది. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చిన ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వగానే రచ్చ మామూలుగా లేదు. ఆ వీడియో చూసిన ప్రతి ఫ్యాన్ ఒక్కోలా ఆలోచిస్తున్నాడు. అసలు ఇది సినిమా అప్డేటా, లేక ఏదైనా కొత్త ప్రయోగానికి మొదటి అడుగా, లేక పవన్ మళ్ళీ తన పాత మార్షల్ ఆర్ట్స్ స్టైల్ని తెరపైకి తీసుకురాబోతున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఒకటేంటి ఎన్నో వస్తున్నాయి. బుధవారం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిన ఆ వీడియో చాలా చిన్నదే, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉంది. వీడియోలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ మరికొందరితో కలిసి ఫైటింగ్ మూవ్మెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన ఫ్యాన్స్ వెంటనే ఒకే మాట అంటున్నారు, పవన్ మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ మోడ్లోకి వచ్చేశాడా అని. అంతేకాదు వీడియోలో కరాటే కటు సమురై అనే లైన్ కనిపించడంతో ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. కొంతమంది ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ తన రాబోయే సినిమాను తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పైనే నిర్మిస్తున్నారేమో అని అనుకుంటున్నారు. మరికొందరైతే ఇటీవల పవన్ నటించిన ఓజీ సినిమా కొనసాగింపుగా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ స్టైల్ చూసి ఫ్యాన్స్ ఎంతగా ఎక్సైట్ అయ్యారో తెలిసిందే. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే పండగే అని వాళ్ళ అభిప్రాయం. ఇక కరాటే కాటు సమురై అనే పదాలు చూసిన మరో వర్గం ఫ్యాన్స్ మాత్రం జపాన్ కల్చర్ వైపు దృష్టి పట్టారు. సమురైలు అంటే జపాన్ యోధులు, వారి జీవన శైలి, యుద్ధ నైపుణ్యం, గౌరవ భావన ఇవన్నీ సినిమా స్క్రీన్ మీద చూపిస్తే పవన్కు బాగా సూట్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. పైగా వీడియో చివర్లో గెట్ రెడీ టు విట్నెస్ సంథింగ్ హ్యూజ్ అని లైన్ వేయడంతో అసలు చిన్న ప్రాజెక్ట్ కాదు, ఏదో పెద్ద ప్లాన్ ఉందనే ఫీలింగ్ అందరికీ వచ్చింది. పవన్ కళ్యాణ్కు జపాన్ దిగ్గజ దర్శకుడు అకిరా కురోసావా అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిన విషయమే. అకిరా కురోసావా తెరకెక్కించిన సమురై సినిమాలు ప్రపంచ సినీ చరిత్రలోనే క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఆ సినిమాల నుంచి ప్రేరణ పొంది పవన్ చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తి పెంచుకున్నారు. క్రమంగా కరాటే, ఇతర ఫైటింగ్ స్టైల్స్లో శిక్షణ పొందారని చాలామంది చెబుతుంటారు. ఎంత ఇష్టమైతే తన కొడుక్కి కూడా అకీరా అని పేరు పెట్టారు అంటే ఆ అభిమాన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా పవన్ తన సినిమాలో మార్షల్ ఆర్ట్స్ను చాలా ఎఫెక్టివ్గా చూపించారు. ఖుషి, తమ్ముడు, బద్రీ లాంటి సినిమాల్లో పవన్ స్టైల్ అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే ఫైటింగ్ ఎలిమెంట్స్తో మరింత పరిపక్వతతో ఏదైనా కొత్త కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. అందుకే ఈ వీడియోను కేవలం ట్రైనింగ్ వీడియోగా ఫ్యాన్స్ తీసుకోవడం లేదు, దీని వెనుక ఏదో పెద్ద ఆలోచన ఉందనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విషయానికి వస్తే ఈ సంస్థ ఇప్పటి వరకు 2 సినిమాలను నిర్మించింది. ఒకటి పవన్ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన చల్ మోహన్ రంగా కూడా అదే బ్యానర్ నుంచి వచ్చింది. ఈ 2 సినిమాలు పవన్ ఇతర పార్ట్నర్స్తో కలిసి నిర్మించడం విశేషం. అయితే 2 కూడా పెద్ద హిట్గా నిలవలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే బ్యానర్పై పవన్ స్వయంగా నటించే సినిమా వస్తుందా అనే ఆసక్తి సహజంగానే పెరిగింది. కొందరు ఫ్యాన్స్ అయితే ఇంకో అడుగు ముందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరాను హీరోగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్లో లాంచ్ చేస్తారేమో అని కూడా ఊహిస్తున్నారు. అకీరా ఇప్పటి వరకు పబ్లిక్ లైమ్ లైట్కి దూరంగానే ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఎప్పటి నుంచో అతని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇది సినిమా కాదు, మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన వెబ్ సిరీస్ కావచ్చని కూడా అంటున్నారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ట్రెండ్లో ఉండడంతో పవన్ ఏదైనా ఇంటర్నేషనల్ టచ్ ఉన్న యాక్షన్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. అందులో పవన్ నటిస్తారా లేక గైడ్లా ఉంటారా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో ఉంది. ఈ సినిమా వేసవిలో రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈలోగా తన సొంత బ్యానర్ నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ అవుతుంది. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూనే పవన్ ఇలా క్రియేటివ్ విషయాల మీద ఫోకస్ పెట్టడం చూస్తే ఏదో ప్రత్యేకమైన ప్లాన్ ఉందనే ఫీలింగ్ వస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చిన ఆ ఒక్క వీడియోతోనే ఫ్యాన్స్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా అనౌన్స్మెంటా, సీక్వెలా, సిరీసా లేక కొత్త హీరో లాంచా అన్నది ఇప్పటికీ సస్పెన్సే.
కానీ పవన్ స్టైల్ మాత్రం సైలెంట్గా పనిచేసి ఒక్కసారిగా బాంబు పేల్చడమే. కాబట్టి తరువాతి రోజులో ఏ రేంజ్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. అప్పటి వరకు ఈ కరాటే కటు సమురై వీడియో ఫ్యాన్స్లో హీట్ తగ్గనివ్వదన్నది మాత్రం గ్యారంటీ.